దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనుదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అనుదినము దేవుని సన్నిధిలోనూ ఎదుగుచు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునితో సహవాసం కలిగి జీవించడం అది మీకెంతవరకైనను ఒక లాభదాయకమైనటువంటి అలవాటుగా మీరు దాన్ని ఎంచుకోవాలని అనేక సందర్భాల్లో నేను మీతో చెప్పినట్లుగా ఈ దినాన్ని కూడా మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో గడపడానికి అలవాటు చేసుకున్నట్లయితే దేవుడు మీ జీవితాన్ని గొప్పగా ఆశీర్వదించి బాగు చేస్తాడు. మరి ఈ దినాన నా అంశం ఏంటి అంటే, నీ జీవితంలో దేవుడు చేసిన వాగ్దానం నెరవేరే దినాలు వస్తున్నాయి. నీ జీవితంలో దేవుడు చేసినటువంటి వాగ్దానములు ఎన్నైతే ఉన్నాయో, నువ్వు ఎన్ని సందర్భాల్లో బైబిల్ చదువుతున్నప్పుడు దేవునితో మాట్లాడాడో, నువ్వెన్ని సందర్భాల్లో వాచ్నెట్ సర్వీస్లో పాల్గొని దేవుని వాగ్దానాన్ని తీసుకున్నప్పుడు సంవత్సరపు చివరలలో లేకపోతే స్టార్టింగ్లో నూతన సంవత్సరపు ప్రారంభంలో నువ్వు అక్కడ వాగ్దానం తీసుకున్నప్పుడు దేవుడు ఏ వాక్యం ద్వారా నేను గద్దించినను, ఒకవేళ ఏ వాక్యం ద్వారా నీతో ఆశీర్వాదకరంగా మాట్లాడినను సరే, గద్దింపుకు గురి చేసే వాగ్దానాలు ఏమున్నానో ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనించవలసిన విషయం ఏదైనా ముందేనంటే, చెడు మార్గం గుండా వెళ్తున్నటువంటి పిల్లల్ని మనం ఎలా అయితే సరి చేయాలని ఆశపడతామో, మన జీవితంలో కూడా దేవునికి విరుద్ధకరమైనటువంటి పరిస్థితులు, ఆయాసకరమైనటువంటి పరిస్థితులు మనల్ని దేవుడి దగ్గర నుంచి తొలగించి శాపానికి, పాపానికి, మరణానికి అప్పచెప్పేటువంటి అలవాట్లు కానివ్వండి, ఆ స్థితిగతులు కానివ్వండి, మనలో ఏదైనా ఉన్నట్లయితే దేవుడు వాటిని తొలగించడానికి మాత్రమే మనల్ని గద్దించి, ఇదిగో తన్ను ప్రేమించు వారిని యెహోవా గద్దించుని సామెతలు రాసిన గ్రంథంలో సెలవిచ్చిన రీతిని బట్టి మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకే మనము ఇదిగో ఏ కారణము లేకుండా శ్రమను కానీ, నిందను కానీ, బాధను కానీ, మరణాన్ని కానీ రుచి చూడకూడదని చెప్పి దేవుడు మనల్ని గద్దిస్తుంటాడు. మ్యాక్సిమం మనలో ఉన్న పాపాలని కప్పిపుచ్చి మనల్ని ఆశీర్వదించాలని, మనల్ని దీవించాలని చూచేవాడే మన దేవుడైన యెహోవా. కానీ మనలో లేని వాటిల్ని ఇదిగో బయటికి తీసుకొచ్చి మనలో ఇది మైనస్ అని మనుషులలాగా మనల్ని కించపరిచే వ్యక్తి మన దేవుడు కాదు. మరి ఈ దినాన దేవుడు నీ జీవితంలో ఏ వాగ్దానం చేశాడో అవి నెరవేరే దినములు వచ్చుచున్నాయి అన్న విషయం మీద నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. చూడండి, దావీదు రాసినటువంటి కీర్తనలలో 89వ కీర్తనలో దావీదుతో దేవుడు ఇలా మాట్లాడతాడు. దావీదు దేవుడిని స్తుతిస్తూ ఆరాధిస్తూ, అయా నీ కార్యాలు ఎంత గొప్పవి, ఇదిగో నీ చేతి పనులు ఎంత గొప్పవి, ఆకాశమును స్థాపించిన వాడవు నీవే, భూమిని నిర్మించిన వాడవు నీవే, జలరాశులను ఇదిగో పుట్టించిన వాడవు నీవే అని చెప్తూ వస్తున్నప్పుడు, నీ హస్తము బలమైనది, దాక్షిణ హస్తము ఉన్నతమైనది, నీతి న్యాయములు నీ సింహాసనముకు ఆధారములని చెప్పుతూ ఆయన కొనియాడుతూ వస్తుంటాడు. దావీదు మాట్లాడిన తర్వాత దేవుడు దావీదుతో ఏమంటుంటాడు అంటే, తనకి దేవుని మీద ఉన్నటువంటి ఆసక్తిని దేవుడు గ్రహించాడు. దావీదు దేవుడిని ఎంతగా ప్రేమిస్తాడు అని అంటే, ఒక రోజుకి 7 మార్లు దేవుని సన్నిధిలో దావీదు కనబడడానికి అలవాటు చేసుకున్నాడు. దావీదుకు దేవుడంటే ఎంత పిచ్చి అని అంటే, సితారతోనూ ఇదిగో వాయిద్యములతోనూ పాటలతోనూ దేవుణ్ణి ఆరాధిస్తూ కీర్తించేటువంటి స్వభావం కలిగిన వ్యక్తి దావీదు. దావీదు గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడనంటే, దావీదుకి దేవుడు తన కృప చూపక మానను అని 89వ దావీదు కీర్తన 33వ వచనంలో ఉంటుంది. నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిన ఉండుననియు, చంద్రుడున్నంత కాలము అది నిలుచుననియు, మింట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్టు అది స్థిరపరచబడననియు, నా పరిశుద్ధుల తోడని నేను ప్రమాణము చేస్తని దావీదుతో నేను అబద్ధమాడను అని దేవుడు సెలవిస్తున్నాడు.
చూడండి, దావీదు చేసినటువంటి పాపమును బట్టి దేవుడు దావీదుని శిక్షకు గురి చేయలేదు, కానీ దావీదుకి కొన్ని గుణపాఠాలు నేర్పిస్తూ వచ్చాడు. ఎలా మెళకువ కలిగి జీవించాలి, ఎలా ఆలోచన శక్తి కానీ నిగ్రహ శక్తి కానీ మనం పెంచుకోవాలి. దేవుని మనుషులను దుఃఖపరిచిన దానికంటే దావీదు దేవుని దుఃఖపరిచిన దానికి అధికంగా దేవుని సన్నిధిలో ప్రాధేయపడ్డాడండి. అయ్యా ప్రభువా దేవా, కేవలము నేను నీ దృష్టికి మాత్రమే విరుద్ధముగా పాపం చేసిన వాడిని, దయచేసి నీ కృపను నా యొద్ద నుండి తొలగిపోనీకయ్యా అని బ్రతిమలాడతాడు. ఈ దినా నీ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని నోటు గుండా వెల్లడి అయినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో, ఆ మాట ఏదైతే ఉందో, దేవుడు దాన్ని రద్దుపరచలేదు, అంటే వెనక్కి తీసుకోవలేదు. దావీదు మీద ఏ ఏ మాట అయితే చెప్పాడో దేవుడు, దావీదు సింహాసనము సూర్యుడున్నంత కాలమును చంద్రుడున్నంత కాలమును ఉంటుందని చెప్పిన రీతిని బట్టి దావీదుని అదే రకంగా ఆశీర్వదించాడు, అతని సంతానాన్ని కూడా అదే రకంగా ఆశీర్వదించాడు. కానీ దావీదు చేసినటువంటి పొరపాటును బట్టి, దావీదు కలిగినటువంటి ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి కూడా దేవుడు దావీదు ఒప్పుకోలు చేసుకున్న విధానాన్ని బట్టి దేవుడు ఏ వాగ్దానాన్ని అయితే ఇచ్చాడు అక్కడ దాన్ని వెనక్కి తీసుకోలేక దావీదు హృదయం ఎరిగిన వాడై, దావీదు హృదయంలో పశ్చాత్తాపకరమైనటువంటి ఆ పరిస్థితిని చూచిన వాడే దేవుడు ఏం చేస్తాడని అంటే అతని ఇంకను ఆశీర్వదించడానికి ముందుకొస్తాడు. నీలో ఉన్నటువంటి మంచి గుణగణాలు, నీలో ఉన్నటువంటి ప్రార్థన అనుభవం, నీలో ఉన్నటువంటి పాపముతో నువ్వు రాజీ పడ్డావు. ఒకసారి పాపముతో రాజీ పడి ఇదిగో నువ్వు ఏదో ఒక తప్పిదము చేసావు అనుకుందాం, దేవుని ఆజ్ఞను ధిక్కరించి మీరావనుకుందాం. కానీ అది లోపల తలి చేస్తున్నప్పుడు, భయంకరంగా నిన్ను ఒక రకమైనటువంటి నిందకు గురి చేస్తున్నప్పుడు, ఎవరు నిన్ను తిట్టట్లేదు, నీకు నువ్వే నిందలు వేసుకుంటున్నావు నీ మీద అని నువ్వు గ్రహించినప్పుడు, పాపముతో రాజీ పడినటువంటి నైజము ఎవరిలో అయినా ఉందంటే అది యేసుక్రీస్తు ప్రభువారిలో మాత్రమే. ఆయన రక్తం నీలో ప్రవహిస్తుంది కాబట్టి నువ్వు పాపముతో ఇదిగో ఈ పాపపిష్టి లోకంలో పుట్టినప్పుడు దానితో రాజీ పడగలిగినటువంటి స్వభావము ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఎప్పుడైతే ఆదాము హవ్వలు ఇదిగో ఆ తినదన్న పండుని హవ్వ చేత ఆదాము గారు కూడా మోసపరచబడి దాన్ని తీసుకున్నాడో అక్కడ దెబ్బతిన్నారు. ఆ రకమైనటువంటి ఆజ్ఞని మీరేటువంటి అలవాటు అక్కడి నుంచి ప్రారంభమైంది. మోసపరచబడే అలవాటు, మోసపోయే అలవాటు, అబద్ధపు మాటలను వినే అలవాటు, చెయ్యొద్దన్న పనిని చేసే అలవాటు అక్కడి నుంచే ప్రారంభమైంది. కాబట్టి ఇదిగో బైబిల్ వాక్య ప్రకారము మొదటగా పుట్టినటువంటి ఆ ఇరువురు దేవుని చేత ఏర్పరచుకుని చేయబడినటువంటి ఆ ఇరువురు మనుషులు, మానవులు ఎవరైతే ఉన్నారో, పురుషుడు స్త్రీ, దేవుని ఆజ్ఞను ధిక్కరించి బయటికి రావాల్సి వచ్చింది. కాబట్టి వాళ్ళ ద్వారా వచ్చినటువంటి సంతానమే ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరిని బైబిల్ మనకు బోధించిన రీతిని బట్టి, బైబిల్లో లిఖించిన రీతిని బట్టి మనలో కూడా ఆజ్ఞను ధిక్కరించే స్వభావం ఉంటుంది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, పాపంతో రాజీ పడినప్పుడు నువ్వు నీలో ఉన్నటువంటి ఆ ఆత్మదాహం ఏదైతే ఉందో అది నిన్ను చంపుతున్నప్పుడు, దేవునికి విరుద్ధంగా నువ్వు పాపం చేసావని నీకు ఎత్తి చూపిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు నలుగుతావు చూసావు, దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కారుస్తావు చూసావు. వాటన్నిటి నిమిత్తమై దేవుడు నీ జీవితంలో ఇచ్చినట్టు వాగ్దానాలన్నింటినీ వెనక్కి తీసేసుకుంటాడు అని మీరు అనుకుంటారు. దేవుడు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు, ఒకటి కూడా నెరవేరలేదండి. ఆయన నోటి నుండి ఏదైనా ఒక మాట బయలు వెళ్ళింది అని అంటే, నీ కంటికి ఏదైనా అది చూపించాడంటే పరిశుద్ధ గ్రంథంలో ఆయన నీతో మాట్లాడుతున్నాడని అర్థం. మాట్లాడాడు అని అంటే ఆయన వాగ్దానం చేశాడని అర్థం. చేశాడంటే నేను ఆశీర్వదిస్తాడని అర్థం. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తే ఇది నాన్న ఈ రకమైనటువంటి బోధని నువ్వు వింటున్నావో నాకైతే తెలియదు. కానీ ఒక్కొక్క దైవ సేవకుడికి ఒక్కొక్క స్టైల్ ఉంటుందండి. దేవుడు తను పిలుచుకున్న రీతిని బట్టి, దేవుడు ఆ దైవ సేవకుడితో మాట్లాడుతున్న రీతిని బట్టి దేవుడు అక్కడ కార్యాలు చేస్తూ వస్తాడు. దేవుడు నన్ను పిలుచుకున్న రీతిని బట్టి, నా జీవితంలో నాకు నేర్పించిన విధానాలను బట్టి నేను మీతో మాట్లాడుతూ వస్తున్నాను. కాబట్టి దేవుని మనసెరిగిన మనిషిగా నేను మీకు చెప్పదలుచుకుంది ఏదైనా ఉంది అని అంటే, నీ
అవస్థ దినాలని దేవుడు చూచాడు, నీ శ్రమ దినాలని దేవుడు చూచాడు, నువ్వు నిందలతో అవమానాలతో కన్నీటితో పడుకున్న రోజుల్ని దేవుడు చూచాడు. ఆ పరిస్థితిని దేవుడు మార్చబోతున్నాడు. ఆయన చేసిన వాగ్దానాల్ని నెరవేర్చే రోజులు అతి తొందరలోనే ఉన్నాయి. నువ్వు ఏ విశ్వాసాన్ని అయితే కనుపరుస్తున్నావు దాన్ని తుదమట్టుకు కనపరచు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మీదే ఆధారపడు, దేవుని మీదే ఆనుకో, మనుషుల వైపు చూడొద్దు, దేవుని మీద ఆధారపడు. ఖచ్చితంగా ఒక రోజు దేవుని ఉన్నత స్థాయిలో ఉంచుతాడు. అటువంటి ఓర్పు, సహనము, అటువంటి ధైర్యము, నిశ్చయత దేవుడు మనకందరికీ అనుగ్రహించి కాపాడును గాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నాయన, జీవము కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. గడిచిన రాత్రంతా మమ్మల్ని నీ చల్లని రెక్కల నీళ్ళు దాచి కాచి కాపాడి సజీవ లెక్కలు నిలబెట్టి మరొక దినాన అయ్యా ప్రభా నాయన, ఇదిగో ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. నేను జరిగినటువంటి లైవ్ కార్యక్రమంలో కానీ, మేము చేసినటువంటి అయా ప్రభానైన సేవా కార్యక్రమాల్లో కానీ ప్రభానైనా ఇదిగో నీవు మాకు తోడనీడిగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. మరొకసారి ప్రభానైనా నీ బిడ్డల గురించి ప్రభానైనా ప్రార్థించడానికి, ఇదిగో ప్రభా నీ బిడ్డలతో వాక్యాన్ని పంచుకోవడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఈ దినాన్ని బిడ్డలు ఏ ప్రయత్నం చేస్తున్నారో, ఏ ప్రయత్నాల్లో అయితే ఉన్నారో ఆ ప్రయత్నాలని సఫలీకృతం చేయండి. అయా ప్రభాని ఎక్కడైతే ప్రభాన బిడ్డలు వెలివేయబడిన స్థితిలో కానీ, తృణీకరింపబడిన స్థితిలో కానీ, అవమానపరచబడిన స్థితిలో కానీ ఉన్నారో, నజరేయుడైన యేసు నామములో హృదయాన్ని గాయపరిచినటువంటి మనుషులైన పరిస్థితులైన అయా వారి జీవితంలో వారికి ప్రభానైనా ఇదిగో వారిని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి యేసు నామములో తొలగిపోవును గాక. బిడ్డలను ధైర్యపరచండి, ఉన్నత స్థాయిలో ఉంచమని ప్రార్థిస్తుంటున్నాం. ఎంతమంది బిడ్డలైతే ప్రభానైనా దూర దేశంలో తల్లిదండ్రులకు ప్రభానైనా విడిచిపెట్టి, లేదా భార్యను విడిచిపెట్టి, భర్తను విడిచిపెట్టి దూరంగా బ్రతుకుతున్నారు. ఉద్యోగ నిమిత్తమై, వ్యాపార నిమిత్తమై, లేకపోతే చదువుల నిమిత్తమై ప్రభానైనా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డలకి సురక్షితమైనటువంటి ప్రభానైనా ఇదిగో జీవితాన్ని అనుగ్రహించండి. ఎటువంటి ప్రభానైనా దురాత్మ చీకటి అంధకార సమూహాల వల్ల బిడ్డలు ఇబ్బంది పడకుండా బిడ్డలు చుట్టూ నీ కంచె వేయమని ప్రార్థిస్తుంటున్నాం. నజరేయుడైనటువంటి యేసు నామములో బిడ్డలు కలుగుతున్నటువంటి ప్రతి రకమైనటువంటి అంధకార క్రియల పరిస్థితిని లయపరచమని ప్రార్థిస్తుంటున్నాం. మరి ఎక్కడెక్కడైతే బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారో బిడ్డలకి అందరికి మంచి ఉద్యోగాలను అనుగ్రహించండి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి సాటి అయినటువంటి ఇదిగో ప్రభానైనా మ్యాచెస్ వచ్చి ఘనముగా వివాహాలు జరిగించమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభానైనా ఇదిగో అదే రకంగా అప్పుల బాధల్లోను, ఇరుకుల్లోను, ఇబ్బందుల్లోను, అవమానాల్లోను, నిందల్లోను వేదన అనుభవిస్తున్న ప్రతి బిడ్డలకి నీ సహాయ సహకారాన్ని అనుగ్రహించి బిడ్డల్ని ఉన్నత స్థాయిలో ఉంచమని ప్రార్థిస్తుంటున్నాం. అదే రకంగా ప్రభానైనా కోర్టు కేసులు అన్యాయంగా ఇరుక్కుని భయంకరమైనటువంటి కన్నీటిని, బాధను అనుభవిస్తున్న బిడ్డలకి నీ సహాయాన్ని అనుగ్రహించండి. నీ ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే ప్రభానైనా ఇదిగో భయంకరమైనటువంటి వేదనతో విసిగి చెందిపోయి ప్రభానైనా బ్రతకలేమని ప్రభానైనా ఇదిగో ప్రభానైనా ఇంకా మేము భయంకరమైనటువంటి నిందల్లో ఉన్నాం, మాకు సహాయం చేసేవాళ్ళు లేరని ప్రభాని ఇబ్బంది పడుతుంటున్నారు. బిడ్డలందరికీ ప్రభాని దేవుని వాగ్దానాన్ని నీవు అనుగ్రహించిన రీతిని బట్టి దీని ఎంతమంది అయితే స్వీకరిస్తున్నారో ప్రభానైనా విశ్వసిస్తున్నారు. బిడ్డల జీవితంలో అద్భుత కార్యాలను జరిగించమని ప్రార్థిస్తుంటున్నాం. చంటి బిడ్డల నుంచి వృద్ధాపయసులో ఉన్న వారి వరకు ఎక్కడెక్కడైతే ప్రభానైన ప్రాంతాల్లో భయంకరమైనటువంటి వర్షపాతం వల్ల ముంపుకు గురై భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నారు, బిడ్డలందరికీ సహాయం ప్రభాని నీవు అనుగ్రహించండి. ఆ బిడ్డల్ని వీలైనంత త్వరలో సురక్షితమైన ప్రాంతాలకు తరలించి ప్రభానైనా అక్కడ వాతావరణాన్నింటినీ ప్రభావాన్ని ఇదిగో నీవు ప్రభావాన్ని నిమ్మళపరచమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గ్రహించగలిగే స్థితులకు మనుషులు వచ్చుదురుగాక. ఇంకను ఆయన నీకు ఆయాసకరమైన పరిస్థితులు పిల్లలు ఏదైనా చేస్తున్న వాటన్నింటినీ పిల్లలను విడిచిపెట్టి ఆయన నీకోసం బ్రతకగలిగిన కృపను అనుగ్రహించండి. ఈ దినాన వివాహ దినాలు, జన్మదినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తరల మీదకి ఆశీర్వాదాలు వచ్చురుగాక. ఎక్కడెక్కడైతే ఉపవాస దినాలు ప్రకటించుకుని బిడ్డల ప్రభావైన ప్రార్థనలు చేస్తూ ముందు కొనసాగిపోతుంటున్నారు, మనుషులు పెట్టు నిందలకు దేనికి జడియకుండా భయపడకూడదు. బిడ్డలందరూ ధైర్యం కలిగి నీ కోసం బ్రతకగలిగేటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. కృపా సమృద్ధితో నింపి కాపాడమని అయా ఈ దిన దీవెలతో ప్రతి బిడ్డని నింపి నడిపించమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపం అడిగి పొందుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.